ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విషయం ఏంటో సూటిగా చెప్పు కాంచనా. ఆ నేనెళ్ళేసరికి పెళ్లి కొడుకు వేరే అమ్మాయితో గదిలో ఉండాడు. అమ్మాయా? తనెవరో తెలిసిన వాళ్ళ అమ్మాయో చుట్టాలమ్మాయో అయ్యుండొచ్చు కదా కంచు. చుట్టాలు బంధువులు అయితే హాల్లోనే కలిసిపోతారమ్మి, అందరిలోనే మాట్లాడుకుంటారు. బెడ్రూమ్ లో కలుసుకోవాల్సిన పనేంది? ఇది పల్లెటూరు కాదు, సిటీ. ఆ సిటీ, పెద్ద సిటీ అయితే మాత్రం ఉండేది మనుషులు కాదా? సరే సరే అమ్మి, మీరన్నట్టే అనుకుందాం. ఆ మీ ఫ్రెండే అనుకుందాం. ఫ్రెండే అయితే దూరంగా నిలబడి మాట్లాడాలి కానీ ఒళ్ళు ఒళ్ళు తగిలిటట్టు, మూతి మూతి రాసుకునేటట్టు అంత దగ్గరగా నిలబడి మాట్లాడాలా ఏంది? అందుకే చెప్తా ఉండా, నాకు తెలిసి ఆ కుర్రాడికి వేరే ఎవ్వారం ఉండుండాది. ఈ నిశ్చితార్థం ఇష్టం ఉండబళ్ళా. నువ్వు పొరపడుతున్నట్టున్నావు కాంచనా. ఆనంద మాట ఆ అబ్బాయి ఎప్పుడూ కాదనడు. తను ఇష్టపడడం వల్లే ఈ పెళ్లి చేసుకుంటున్నాడు. నాకలా అనిపించబళ్ళా. వాళ్ళమ్మ మాట కాదనిలేక ఈ పెళ్లికి ఒప్పుకునుండాడు. సందు దొరికినప్పుడల్లా చాటు మాటుగా ఎవ్వారం నడిపించేస్తా ఉండాడు అని నాకు అనిపిస్తా ఉండాది. ఇప్పుడేమంటావు? ఏమనడమేందమ్మే, నా అనుమానమే నిజమైతే పెళ్ళైన తర్వాత బతుకు కిచిడి కిచిడి అయిపోతుంది. అందుకే ఇప్పుడే వెళ్ళి ఈ విషయమేందో ఆ ఆనందని అడిగేద్దాం. ఆవిడ దగ్గరకా? ఆవిడ్ని కాకుండా పక్కింటి ఆవిడ్ని అడుగుదామా ఏంది? అట్ట అడిగితే ముఖం మీద ప్యాన్ నీళ్లు కొడతారు. అలా అని కాదు కంచు. తను చాలా పెద్ద మనిషి కదా. యమ్మో, ఈడ పిల్ల జీవితం నాశనం అయిపోతా అంటే పెద్ద మనిషి పొట్టి మనిషి అంటావేంది నువ్వు? ఇదిగో, నాకన్నింటికంటే బిడ్డ జీవితమే ముఖ్యం. మీరు అడుగుతారా లేదంటే నేనే పోయి అడిగేదా? అట్నే నేనే పోయి అడుగుతా. ఆగు కాంచనా, నువ్వేం మాట్లాడతావో నీకే తెలియకుండా మాట్లాడతావు. మేమే అడుగుతాంలే. అయితే పదండి. ఇదిగో, నువ్వు కూడా రావే, నీ మొహం మీదే తేలిపోద్ది. సరే పద పద రా. పెద్దమ్మేంటి ఇలా చెప్తుంది? ఆయనకి వేరే అమ్మాయితో ఎఫైరా? లేదు, పెద్దమ్మ ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుంది. నా దర్శన్ అలాంటివాడు కాదు. నేనంటే తనకిష్టమని చెప్పాడు. ఆవిడ అక్కడుంది. అక్కడ ఫ్యామిలీ వాళ్ళందరూ ఉన్నారు కాంచనా. ఉంటే ఏమైందమ్మే? అది కాదు, నలుగురిలో మనం పక్కకు తీసుకెళ్లి మాట్లాడదామయ్యా. నువ్వు రావయ్యా సామి, రా. ఇదిగో అమ్మా, ఈయన నీతో ఏదో మాట్లాడతాడంట, రండి. ఏంటన్నయ్య, ఏ విషయం మాట్లాడాలి? అమ్మాయి రెడీ అయిపోయిందా? ముహూర్తానికి జస్ట్ 10 నిమిషాలే ఉందన్నయ్యా. అది కాదమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించండి? నేను చెప్పనా? నువ్వు ఆగుతావా? ఆగాను. ఒక్కసారి ఏంటండి, ఏమైనా ప్రాబ్లమా?
మీ అబ్బాయే ప్రాబ్లం. కాంచన, నీ నాగమంటున్నాం కదా, మాట్లాడే పద్ధతిలో మాట్లాడాలి. ఏందమ్మి మాట్లాడేది? మూతులు బెడాయించుకుని కూర్చోడానిక ఇక్కడికి వచ్చింది? మా అబ్బాయితో ప్రాబ్లం ఏంటి? ఇలా అడుగుతున్నామని తప్పుగా అనుకోకండి. ఏహే, నువ్వు నీ నసుగుడు. ఇదిగో ఈయపరాలు గారు, మీ అబ్బకి మా ఎమ్మిని చేసుకోవడం ఇష్టం ఉందో లేదో అది చెప్పండి ముందు. ఇష్టం లేకుండా నిశ్చితార్థం వరకు వస్తాడా? అసలు ఈ అనుమానం నీకెందుకు వచ్చిందమ్మా? నేనేమి తాడు చెట్టు మీద కూర్చుని ప్రతిోడు తాగుతాడని చెప్పట్లేదు. తాగే అవకాశం ఉంది కదా అని చెప్తా ఉండా. ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. మీ అబ్బకి నిశ్చితార్థం చేసుకోవడం ఇష్టం లేదేమోనని నాకు అనిపిస్తోండది. మీ మాట కాదనిలేక ఒప్పుకున్నాడేమోనని అనిపిస్తోంది. అలా ఎలా నువ్వు? హోల్డ్ డౌన్ అన్నా, నువ్వెలా డిసైడ్ చేస్తావని నీ అనుమానం కదా. చెప్తాను. గది విషయం. ఇప్పుడు చెప్పండి, అసలు ఆ ఎమ్ ఎవరో? ఆ ఎమ్మికి మీ ఓడికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఇది తేల్తే గాని ఈ నిశ్చితార్థం జరగడానికి నేను ఒప్పుకోను. అమ్మా, మేమైతే మన దర్శన్ బాబుని ఈ నిశ్చితార్థంతో బలు ఒకటవుతున్నాయన్నయ్య. మీ తరపు నుంచి మాకు ఎలాంటి అనుమానాలు లేవు. అందుకే మా తరపు నుంచి కూడా మీకు ఎలాంటి అపోహలు ఉండకూడదు. ఎందుకంటే అనుమానం ఒక్కచోట మొదలైతే అది అంతటితో ఆగదు. మీ ఊహ తప్పని నేను నిరూపిస్తాను. ఈ నిశ్చితార్థం, ఈ పెళ్లి చేసుకోవడం దర్శన్కి ఇష్టమే అని దర్శన్ నోటితోనే చెప్పిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.